భారత్ బంగ్లా సంబంధాల్లో ఇప్పుడు అసలు పెద్ద ఛాలెంజ్ చైనా. బంగ్లాదేశ్లో చైనా ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టింది. పోర్టులు, రోడ్లు, బ్రిడ్జ్లు, పవర్ ప్రాజెక్టులు, చైనా డబ్బు, చైనా ఇన్ఫ్రా అక్కడ చాలా బలంగా ఉంది. తారిక్ రెహమాన్ ప్రభుత్వం వస్తే ఈ బంధం మరింత పెరుగుతుందా అనే భారత్కు కీలక ప్రశ్న. చైనా బంగ్లాదేశ్లో పెట్టుబడులు పెట్టడం కొత్త విషయం ఏమీ కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. ఎందుకంటే బే ఆఫ్ బెంగాల్లో వ్యూహాత్మక పోటీ పెరుగుతుంది. చైనా తన ఇండో పసిఫిక్ గేమ్లో బంగ్లాదేశ్ను కీలకంగా మార్చాలని చూస్తుంది. ఇక్కడ భారత్కు ప్రమాదం ఏంటంటే చైనా పెట్టుబడులు కేవలం ఎకనామిక్గా కాకుండా భవిష్యత్తులో సెక్యూరిటీ కోణంలో కూడా మారే అవకాశం ఉంది. ఉదాహరణకు పోర్ట్ డెవలప్మెంట్, ఇన్ఫ్రా ప్రాజెక్టులు డ్యూయల్ యూజ్గా మారే అవకాశం ఉంటుంది. సివిల్ ప్రాజెక్టులు మిలిటరీ అవసరాలకు కూడా ఉపయోగపడే ప్రమాదం ఉంది. అలాగే చైనా లోన్స్ పెరిగితే బంగ్లాదేశ్ ఆర్థికంగా చైనాపై ఆధారపడే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు విదేశాంగ విధానం కూడా బీజింగ్ వైపు ఎక్కువగా వంగే ప్రమాదం ఉంటుంది. ఇది భారత్కు కేవలం రాజకీయ సమస్య కాదు. ఇది భద్రత, సముద్ర వ్యూహం, బే ఆఫ్ బెంగాల్ కంట్రోల్ అన్నింటితో ముడిపడిన పెద్ద ఛాలెంజ్. అసలు తారిక్ రెహమాన్ హయాంలో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? అవామీ లీగ్ స్థాయిలో బీఎన్పీ భారత్తో సఖ్యతగా ఉండగలదా? హసీనా, ఖలీదా జియా వంటి పెద్ద లీడర్లు లేకుండా కొత్తగా సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయా, లేక తెగిపోయే ప్రమాదాలు ఉన్నాయా? భారత్ బంగ్లాదేశ్ మధ్య సహకారం పెరగడానికి కొన్ని కారణాలు చాలా బలంగా ఉన్నాయి. మొదటిది ట్రేడ్. బంగ్లాదేశ్కు భారత్ మార్కెట్ కీలకం. రెండోది ఎనర్జీ. పవర్ గ్రిడ్ కనెక్టివిటీ, విద్యుత్ సరఫరా, ఎనర్జీ ప్రాజెక్టులు ఇవి రెండు దేశాలకు ప్రయోజనం. మూడోది కనెక్టివిటీ. భారత ఈశాన్య రాష్ట్రాలకు బంగ్లాదేశ్ రూట్ చాలా కీలకం. ఇది ఆర్థికంగా మాత్రమే కాదు, వ్యూహాత్మకంగా కూడా. అయితే ఇదే సమయంలో ఉద్రిక్తతలు చెలరేగే అంశాలు కూడా ఉన్నాయి. సరిహద్దు ఘటనలు, బోర్డర్ కిల్లింగ్స్, అక్రమ వలసల అంశం, తీస్తా నీటి ఒప్పందం, మైనార్టీల భద్రత ఇవి చాలా సెన్సిటివ్.
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరిగితే భారత్లో రాజకీయంగా తీవ్ర స్పందన తప్పదు. అలాగే అక్రమ వలసల అంశం భారత్లో ఎన్నికల రాజకీయాల వరకు వెళ్లే అంశం. అందుకే తారిక్ ప్రభుత్వం ఈ అంశాలను ఎలా హ్యాండిల్ చేస్తుందో భారత్ చాలా దగ్గరగా గమనిస్తుంది. ఇప్పుడు బీఎన్పీ అవామీ లీగ్ స్థాయిలో భారత్తో సఖ్యతగా ఉంటుందా అన్న ప్రశ్నకు వస్తే రాజకీయంగా బీఎన్పీకి భారత్తో సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. కానీ అవామీ లీగ్ స్థాయిలో ట్రస్ట్ రావడం తక్షణంలో కష్టం. ఎందుకంటే గతంలో అవామీ లీగ్ హయాంలో భారత్తో సెక్యూరిటీ కోఆపరేషన్ చాలా బలంగా ఉంది. బీఎన్పీ హయాంలో మాత్రం న్యూఢిల్లీలో అనుమానాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అమెరికా బంగ్లాదేశ్ను చూస్తుంది. ప్రధానంగా చైనాను కంటైన్ చేయడానికి ఇండో పసిఫిక్ వ్యూహంలో భాగంగా, అలాగే ప్రజాస్వామ్యం, హ్యూమన్ రైట్స్ అజెండాతో భారత్ మాత్రం కోరేది స్థిరత్వం, భద్రత, కనెక్టివిటీ. అందుకే తారిక్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢాకా, న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది.